భోజనాలు అంటే బయట నుంచి తెప్పించుకున్నాం అన్నమాట. ఇంట్లో రైస్ వండలేదు, కొన్ని అంటే అనుకోకుండా వండలేదులే. ప్రాబ్లమ్స్ వల్ల ఏం కాదు, ఏమేమి ఇచ్చారని చూస్తున్నాను. 120 రూపీస్ తీసుకున్నారన్నమాట. ఈ 120కి ఏమేమి ఇచ్చారు, ఎంత ప్రైజ్ ఏంటని లెక్క వేయడానికి ఇవన్నీ నేను తీసాను. ఈ ప్రాసెస్ చూడాలి ఇప్పుడు ఏంటి అని. మైక్రో కవర్ వచ్చింది కాదు, మైక్రో కవర్ కాదు. ఇప్పుడు వచ్చేసి 120 రూపీస్ అంట. ఇది ఫుల్ మీల్స్, ఓకేనా? ఫుల్ మీల్స్లో ఇది 60 రూపీస్ అనుకుందాం, ఇది 10 అనుకుందాం. వద్దులే 10 కాదు, కర్రీస్ ఏం 10 లేవు కానీ 60, ఇది 70 అనుకుందాం. నాకు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఈ 60 తీసుకున్నారు కదా, ఒక్కొక్కటి ఒక 10 రూపాయల కింద లెక్కేద్దాం ఉండండి. ఇది ఆగట్లేదు. ఇక్కడ ఎన్ని కర్రీస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి అంటే దీంతో 9. ఒకసారి మళ్ళీ లెక్క వేసుకున్నా. రైస్ వదిలేయండి, రైస్ 60 రూపీస్ ఆల్రెడీ చెప్పాడు 60 అని. 120 తీసుకున్నారు కదా, 10 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఐటమ్స్ అంటే రైస్ కాకుండా 10 ఐటమ్స్ వచ్చాయి. 10 ఐటమ్స్కి 10 రూపీస్ వేసుకున్నా. నా లెక్కలో నేను వేసుకుంటున్నాను, నా బడ్జెట్లో 10 రూపీస్ వేసుకున్న ఇదంతా 100 అవుతుంది. 10 20 30 40 50 60 70 80 90 100. ఇప్పుడు పెరుగు ప్యాకెట్ 10 రూపాయలే కదా ప్యాకెట్, అందుకని 10 వేసాను. 100 ఇది ఒక 60 160 రూపాయలకి వాళ్ళు ఎంత తీసుకున్నా నా దగ్గర 120 రూపాయలు తీసుకున్నా. పర్వాలేదు, బడ్జెట్ బాగానే ఉంది. 2 ప్లేట్స్ ఫ్రీగా ఇచ్చారనమాట. ఎక్స్ట్రా 2 ప్లేట్స్ అడిగాను నాకు. ఇక్కడ ఎక్స్ట్రా 2 ప్లేట్స్, ఒక స్వీట్ ఇచ్చారు. ఇప్పుడు రైస్ అసలు 120కి ఏమేమి వచ్చా చూద్దాం. రైస్ ఇదేంటి బోరే, ఇది ఫ్రైడ్ రైస్ అంటే వెజ్,